ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరీమణులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా ఈ కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేసుకొని దేవుడి నామాన్ని మహింపరచాలనే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరి స్వప్న గారిని, సింధుజాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. మానవ కోటికి ఇదియే విధి అనే పాఠాన్ని నేర్చుకుందాం. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటి అనే మాటలోనే ఒక గొప్ప అర్థం మనం గ్రహించగలమండి. మానవ కోటి అనే ఈ మాట ఒక ఖండానికో, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో చెందినటువంటి మాట కాదు. మానవ కోటి అనే మాట ఏదో ఒక జాతికి చెందింది కాదు, ఒక మతానికి చెందింది, ఒక కులానికి చెందింది, అంతకంటే కాదు. మానవ కోటి అంటే అర్థం ఏంటండి? ఈ భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల జనాభాకి వర్తించేటటువంటి మాట అండి ఇది. కాబట్టి ఈ పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మానవ కోటికి ఇదే విధి అని మనం పాఠానికి పేరు పెట్టుకున్నాం. విధి అంటే ఏంటి? విధి అనగా కర్తవ్యం, బాధ్యత, ఖచ్చితంగా చేసి తీరవలసినటువంటి పని అని అర్థమండి. విధి అంటే ఏంటమ్మా? కర్తవ్యమో, బాధ్యత, తప్పనిసరిగా నెరవేర్చవలసిన పని అని. అంటే భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా తప్పనిసరిగా నెరవేర్చవలసినటువంటి పని గురించి బైబిల్లో ఉంటుందా ఏంటండి? చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, బైబిల్ అనగానే అది క్రైస్తవుల పుస్తకం, అందులో క్రైస్తవుల గురించిన సంగతులు ఉంటాయి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారండి. కానీ బైబిలు ఒక జాతి గురించో, ఒక మతం గురించో బైబిల్లో రాయబడలేదు. యావత్తు భూమి మీద ఉన్న మనుషులందరి గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. ఏంటి బైబిల్కి ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది జనాభా కూడా ఒక్కరి నుండే వచ్చాడని బైబిల్ చెప్తుందండి. ఎలా వచ్చారండి? ఒక్క మనిషి నుండి ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది జనాభా వచ్చారని బైబిల్లో రాయబడింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో మనం ఆ సంగతిని చూడగలమండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద కాపురం ఉండే మనుషులందరినీ కూడా దేవుడు ఎలాగ పుట్టించాడు అంటే, ఒక మనిషి నుండి దేవుడు పుట్టించాడు అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. అంటే బైబిలు మానవుడి యొక్క ఉనికి గురించి చెప్తూ ఉంది. మానవుడు ఎలా ఆవిర్భవించాడో, ఎలా వృద్ధిలోనికి వచ్చాడో తెలియజేసేటటువంటి ఏకైక గ్రంథం ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది బైబిల్ అండి. బైబిల్లో మానవుడి యొక్క ఉనికి గురించి చెప్తుందా అంటే ముమ్మాటికి చెప్తుంది. మానవుడు ఒకే ప్రాంతం నుండి వచ్చాడని, మానవుడు ఒక్క భాష నుండి వచ్చాడండి, మానవుడు ఒకే చోట నుండి విస్తరించాడు, అన్ని ప్రాంతాలకి విస్తరించాడని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 11వ అధ్యాయంలో, ఆదికాండం 11వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలను మనం చూసినప్పుడు, ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నానండి. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రెండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా
ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రెండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. అంటే ఈ భూమి మీద ఇన్ని ఖండాలుగా, ఇన్ని దేశాలుగా, ఇన్ని భాషలుగా, ఇన్ని జాతులుగా ఈరోజు ఎవరి జాతిని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, వారి నేషనాలిటీని. వీళ్ళందరూ ఎలా వచ్చారు అంటే, ఎలా వచ్చారని చెప్తుందండి బైబిల్. ఒక చోటు నుండే వచ్చారు వీళ్ళందరూ. వీళ్ళందరినీ చెదరగొట్టింది, భూమి అంతటా విస్తరింపజేసింది. ఏ ఉద్దేశంతోనండి? దేవుడికి ఉద్దేశం లేకుండా ఏది చేయడండి. దేవుడు మానవుడిని సృష్టించడంలో ఒక గొప్ప ఉద్దేశం మనకి కనపడతా ఉంది. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మానవుణ్ణి ఒక ఆశ్చర్య రీతిలో నిర్మించినట్టుగా బైబిల్ చెప్తూ ఉందండి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, దేవుడు నేలమట్టుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా అని నరుడు జీవాత్మ అయ్యాడు అన్నాడండి. అంటే దేవుడు మానవుణ్ణి ఒక స్పెషల్గా తయారు చేశాడు. దేవుడు తలుచుకుంటే ఆయన ఇలా మాట అంటే సూర్యుడు కలిగాడు, మాట అంటే ఈ పంచభూతాలు కలిగాయి, మాట వల్లే సమస్తం కలిగాయండి. మనిషిని మాత్రం నువ్వు నరుడు కలగాలి అంటే కలగలేడా? అసాధ్యమే ఉంటుందండి. కానీ దేవుడు మానవుణ్ణి అలాగా ఆర్డర్ వేసి కలిగజేయలేదండి. దేవుడట నేల నుండి మట్టిని తీసుకుని తన స్వహస్తాలతో మానవుణ్ణి నిర్మించాడట. తన ఆత్మలోని భాగాన్ని నరునికి ఊది నరుణ్ణి కూడా తన ఆత్మలో భాగంగా చేశాడు. దేవుని యొద్ద నుండి ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. మట్టి నుండి ఏమొచ్చిందండి? శరీరం వచ్చింది. ఇప్పుడు మానవుడు 2 భాగాల కలయిక. అంతటితో ఆగాడా దేవుడు? అంతటితో ఆగలేదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు సంఘజీవిగా ఉండాలి అని చెప్పి గాఢ నిద్ర కలుగు చేశాడట ఆ మానవుడికి. మొట్టమొదటి నరుడికి గాఢ నిద్ర కలుగు చేసి, అంటే ఆపరేషన్ చేసే ముందు మత్తిస్తారు కదా, అలాగే మత్తు ఇచ్చాడు అనమాట దేవుడు. అంటే ఈ డాక్టర్లకి కూడా మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయాలని దేవుడే చెప్పాడండి బైబిల్లో. గాఢ నిద్ర కలుగు చేసి అప్పుడు ఆదాము యొక్క పక్కట ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా చేశాడట. అలాగా ఆదాముని అవ్వని యాకం చేశాడండి. వారిద్దరిని ఎందుకు యాకం చేశాడో తెలుసా? ఎందుకండి? ఒక పురుషుడిని ఒక స్త్రీని దేవుడు ఎందుకు జతపరిచాడు అని మనం చూస్తే అక్కడే మనకి కనపడుతుందండి. ఆదికాండంలోనే దేవుడు వాళ్ళిద్దరిని జత చేసి 28వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి అన్నాడండి. ఏమని ఆశీర్వదించాడండి ఆదామును అవ్వని? మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు జత చేస్తున్నానో తెలుసా? మీరిద్దరూ ఫలించాలి, మీరిద్దరూ అభివృద్ధి పొందాలి, మీరిద్దరూ విస్తరించాలి, మీరిద్దరూ ఈ భూమి అంతటిని మనుషులతో నింపేయాలి అని దేవుడు వారికి ఒక ఆజ్ఞ జారీ చేశాడండి. అదే నెరవేరింది. ఈరోజు మనందరినీ కూడా ఈ భూమి మీద విస్తరించామంటే మనందరం ఎవరమండి? మనందరం ఎవరమే? ఆదాము నుండి వచ్చిన వాళ్ళం. మన పిల్లల గురించి మనం గొప్పగా చెప్పుకుంటుంటామండి, వీళ్ళిద్దరూ నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు అని. నిజమే, మన పిల్లలు మన రక్తం పంచుకుని పుట్టారండి. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న 8 కోట్ల మంది జనం కూడా ఎవరి రక్తం పంచుకు పుట్టారండి? ఆదాము రక్తం. అవునా కాదండి?
ఆదాము హవ్వల రక్తం నుండి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ వచ్చారు. సకల ఈ జాతుల వాళ్ళు కూడా, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ, అన్ని దేశాల వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ ఒక్కరి నుండే వచ్చారు. ఎలా చెదిరిపోయారు మరి అంటే, ఒక దగ్గర ఉండాలి కదా అంటే దేవుడే చెదరగొట్టాడు. భాషలు తారుమారు చేసేసి, ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాకుండా చేసి ఏం చేశాడండి? చెదరగొట్టేశాడు. అన్ని ఖండాలకి కూడా మనుషులు ఖండాల వారీగా, దేశాల వారీగా, రాష్ట్రాల వారీగా ఈరోజు మనందరమే ఇలా విస్తరించడం వెనకాతల ఎవరి యొక్క జ్ఞానం ఉందండి? దేవుని జ్ఞానం ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది అనే సంగతిని మనందరం ఆలోచన చేయాలండి. దేవుడు ఎందుకు అలా చెదరగొట్టాడు? అసలు దేవుడు ఎందుకు మనిషిని పుట్టించాడు? అసలు మానవుడి యొక్క ఉనికి ఏంటి అని మనం ఇంకా కొద్దిగా ఆలోచన చేస్తే, మానవుడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? మనందరినీ ఆదాము నుంచి వచ్చాము అని మనం తెలుసుకున్నాం. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఆదాము మట్టి నుండి వచ్చాడు. ఎవరు తీశారు మట్టి నుండి? దేవుడు తీశాడు. ఇప్పుడు ఆదాముకు తండ్రి ఎవరండి? మనందరికీ తండ్రి ఉన్నాడు. మన తండ్రి పేరు మనం చెప్పగలం. మరి ఆదాముకి తల్లి అయినా తండ్రి అయినా ఎవరమ్మా? దేవుడే. అందుకనే లూకా సువార్తలో 3వ అధ్యాయము 38వ వచనంలో అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడిందండి. ఆదాము ఎవరికి కుమారుడు అంట? దేవునికి కుమారుడు. ఆదాముకి తండ్రి ఎవరంటే దేవుడు. దేవుడు వాస్తవానికి దేవుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించక మునిపే ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటండి ఆయన సంకల్పం? ఆయనకు అనేక మంది కుమారులు కావాలట, క్రీస్తు లాంటి కుమారులు కావాలట. అంటే పరిశుద్ధులు, నిర్దోషులైన కుమారులు కావాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం. ఇది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లోనూ, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలోనూ మనకి దేవుని సంకల్పం అనే పాఠం చెప్పుకున్నప్పుడు ఈ వచనాలు బాగా మనకు తెలుసండి. అయితే అంతకంటే ముందే మానవుడు దేవుని దగ్గర నుంచి వచ్చాడని బైబిల్లో చాలా మంది భక్తులు తెలియజేశారండి. ఒకసారి మనం మోషే రాసినటువంటి 90వ కీర్తన చూస్తే, మోషే రాసినటువంటి 90వ కీర్తన 1వ వచనంలో చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడండి. అంటే మానవుడికి నివాస స్థలం ఏది అంటే, తరతరాల నుండి కూడా మాకు నివాస స్థలము నీవే. మేము ఈ భూమి మీద ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ పంచభూతాలు లేక మునిపే మేము నీ దగ్గర ఉన్నాం. మేమే కాదు, నా తండ్రి, నా తాత, మా తరతరాలు కూడా మీ దగ్గర నుంచి వచ్చాం మేమందరమే అంటున్నాడు అనమాట. అంటే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి రావడం అంటే పరలోకంలో మనందరం కూడా అక్కడ ఉన్నామంటే కాదు. పరలోకంలో లేవు, కానీ దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నాం. మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. ఇంజనీర్ గారు ఏం చేస్తారంటే, మన ఇంటి ప్లాన్ అంతా ఒక కాగితం మీద రాసేసి మన జేబులో పెడతాడు. ఏమండి, ఇదేంటి మీ ఇల్లు, ఇలా ఉంటుందండి, ఇక్కడ బెడ్రూమ్ వస్తుందండి, ఇక్కడ బాత్రూమ్ వస్తుందండి, ఇది హాల్ అండి, ఇది వరండా అండి అని అన్ని చెప్తాడు మనకి. అప్పుడు మనకు అతను చెప్తున్నా కానీ సరిగా అర్థం కాదు. కానీ ఇంజనీర్ గారు ఆ ఇంటిని ముందే చూసేశారు కదండి. మనమేమో తయారైన తర్వాత చూస్తాం, ఆ ఇల్లు ఎలా వస్తుందో ఎలా ఉంటుందో ఆయన ప్లాన్ గీసినప్పుడే ఆయనకి అర్థమైపోద్ది. అలాగా మానవుడు కూడా ముందే ప్లాన్ గీయబడ్డాడు. అప్పుడు ఆ మనిషి గురించే ఈ పంచభూతాలు దేవుడు చేశాడండి. సూర్యుడు ఎవరి కోసం? చంద్రుడు ఎవరి కోసం? భూమి ఎవరి కోసం? ఈ ఆకాశం ఎవరి కోసం? ఈ చెట్లు ఎవరి కోసం? జంతువులు ఎవరి కోసం? ఈ సకల జీవరాశులు ఎవరి కోసం అంటే మన కోసమేనండి, మన కోసమే. మరి మనం ఎవరి కోసం? మనం దేవుడి కోసం. మనం దేవుడి కోసం బ్రతకాలని దేవుడు మన కోసం ఇవన్నీ ముందుగా చేసి ఆ తర్వాత మనల్ని దించాడండి.
మన కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఆఖరణ ఏమండి 6వ రోజున దేవుడు మానవుని తయారు చేశాడండి. 5 రోజులు మానవుడికి అవసరమైనవన్నీ తయారు చేశాడు. 6వ రోజున మానవుణ్ణి తయారు చేశాడండి. కాబట్టి మానవుడి యొక్క ఉనికి ఏంటంటే దేవుడేమో ఆయన సంకల్పంలో మనల్ని ఎరిగినవాడు. ఆ సంకల్పం నెరవేర్చడం కోసమే ఆదామును తయారు చేశాడు. ఆదాము నుండి హవ్వ నుండి ఈరోజు మనమందరం కూడా వచ్చేటట్లుగా దేవుడు చేశాడండి. ఇదే మాటని ప్రసంగి గ్రంథం 12:7 కూడా మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడండి. ఆత్మ ఎక్కడికి పోద్దండి? దేవుడి దగ్గరికి. మనం చచ్చిపోయినప్పుడు మనం మట్టి నుంచి వచ్చామని చెప్పుకున్నాం కదా, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరుతుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి. ఆత్మను ఎవరు దయచేశారండి? దేవుడు దయచేశాడు. కాబట్టి ఎప్పుడైతే మనిషి మృతి చెందుతున్నాడో, నిద్రిస్తున్నాడో, చావు దేనికి? శరీరానికి. చచ్చింది ఏంటండి? శరీరం. ఆత్మకి చావు లేదు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ దేవుడి దగ్గరికి మరలా వెళ్ళిపోతుంది అని ఇక్కడ ఆనాడే ప్రసంగి అంటే సొలొమోను గారు ఇది తెలియజేయడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. ఇంతకీ ఈ ఆత్మ యొక్క విధిని ఆత్మ చేయగలుగుతుందా? ఏమండి, మనలో అందరికీ కూడా ఇష్టమే. ఏంటి? చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోవడం? పరలోక రాజ్యం వెళ్ళిపోవడం అందరికీ ఇష్టమా కాదా? ఎవరికి ఇష్టం చేయండి. ఇక్కడ అందరికీ కూడా ఇష్టమా కాదండి? ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోవాలని కోరుకోరు. ఈ భూమి మీద 800 కోట్ల మంది కూడా చచ్చిపోయిన వెంటనే పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని కోరుకుంటారు అందరూ కూడాను. కానీ మనలో ఎంతమంది పరలోక రాజ్యం వెళ్ళగలం? పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకి ఈ భూమి మీద ఉండవలసిన అర్హత ఏంటి? మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము అనేది ఎవరో ఆలోచించేయట్లేదండి. ఈ భూమి మీద మనిషి ఎందుకు పుట్టాడో అసలు ఆలోచన చేయకుండా కొంతమంది ఏమో సుఖపడ్డానికి అనుకుంటున్నారు, కొంతమంది ఏమో కష్టపడ్డానికి అనుకుంటున్నారు, మరి కొంతమంది ఏమో చదువుకోవడానికి అనుకుంటున్నారు, మరి కొంతమంది ఉద్యోగం చేయడానికి అనుకుంటున్నారు, మరి కొంతమంది వ్యాపారం చేయడానికి అనుకుంటున్నారు, కొంతమంది ఇల్లు కట్టడానికి అనుకుంటున్నారు, కొంతమంది నగలు సంపాదించడానికి అనుకుంటున్నారు, కొంతమంది పిల్లల కనడానికి మనవళ్ళు ఎత్తుకోవడానికి అనుకుంటున్నారు. కానే కాదండి. ఈ భూమి మీద ఇవన్నీ దేవుడు మనకెందుకు ఇచ్చాడు అంటే మనం దేవుడి కోసం. ఎందుకండి? మనం దేవుడి పని చేయడానికి, మన పనులు చేసుకోవడానికి కాదు. మనం అందరమే కలిసి దేవుడి పని చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడండి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలము. ఒకసారి ప్రసంగి గ్రంథంలో 12:13 మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 12:13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. ఏమన్నాడండి? మానవ కోటికి ఇదియే విధి. మన పాఠం పేరు ఏంటి? మానవ కోటికి ఇదియే విధి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఏంటి మానవ కోటికి విధి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను అన్నాడండి. అంటే దేవుని యందు భయభక్తులు లేకపోతే, దేవుని యొక్క కట్టడలను అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? నరకానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాం? పరలోకి వెళ్ళాం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనందరినీ కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి తీరవలసిందే. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించవలసిందే. ఈ మాటలు చెప్తున్నది ఎవరో సామాన్యమైన మనిషి కాదండి.
ఒక ఆర్డినరీ మ్యాన్ కాదు. ద కింగ్ సాల్మన్ ఎవరండి? 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఇశ్రాయేలీలను పరిపాలన చేసినటువంటి మహారాజా అండి. అతని కాలంలో యుద్ధాలు లేవు. అతనికి ఈ ప్రపంచమంతా పన్ను కట్టేది. ఒక దేశం కట్టిన పన్నుని ఒక రోజులో ఖర్చు పెట్టేవాడంట అతను. ఒకరోజు అతని కోటలో వండిన భోజనాలు ఖర్చు ఎంత అంట? ఒక దేశం ఇచ్చిన పన్ను అంత. అంటే చూడండి అతనికి ఎన్ని దేశాలు పన్ను కట్టేవో. జ్ఞానంలో కానీ, ధనంలో కానీ, అందంలో కానీ, సుఖపడటంలో కానీ అతనిని మించిన వాడు బైబిల్ చరిత్రలో ఎవరూ లేడండి, యేసుప్రభు తప్ప. బైబిల్ చరిత్రలో అతనంత అందగాడు లేడు, అతనంత తెలివైన వాడు లేడు, అతనంత ధనవంతుడు లేడు. ఏమండి? అతను అనుభవించిన ఏ సుఖాలు ఎవరో అనుభవించలేదు. అతను తిరిగిన దేశాలు ఎవరో తిరగలేదు. అతను పెళ్లి చేసుకున్నంత మందిని ఎవరో పెళ్లి చేసుకోలేదు. 1000 మంది భార్యలు అంటండి, 1000 మంది. అంత జ్ఞానవంతుడు మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు అతను? మానవ కోటికి ఇదియే విధి. ఏంటి విధి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి తీరాలి. నేను భయభక్తులు నీ దేవుడికి భయపడనంటే కుదరదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నాకు దేవుడు అంటే ఇష్టం లేదంటే కుదరదు, నేను దేవుని ఆజ్ఞలు గైకోననంటే కుదరదు. ఖచ్చితంగా మనందరినీ కూడా ఈ భూమి మీద 800 కోట్ల మందికి చెప్తున్నాడండి. మానవ కోటికి అన్నాడా? ఒక ఇండియా వాళ్ళకి అన్నాడా? ఇండియాలో కేవలం 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. 140 కోట్ల మంది జనాభా గురించి మాట్లాడుతున్నాడా? కాదండి, మానవ కోటికి చెప్తున్నాడు. ఈ భూమి మీద ఎంతమంది అయితే జన్మిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ రోజుకి బతుకున్నారో అందరికీ వర్తించే మాట ఇది. మీరందరూ ఏ స్థితిలో ఉన్నా కానీ, ఉద్యోగం చేస్తున్నావా చెయ్యి, వ్యాపారం చేస్తున్నావా చెయ్యి, చదువుకుంటున్నావా బాగా చదువుకో, పేదవాడివా అయినా పర్వాలేదు, అందగాడివా పర్వాలేదు, కురీపివా అయినా పర్వాలేదు, నువ్వు ఎవడవైనా, విద్యావంతుడివైనా విద్యాహీనుడివైనా, స్త్రీవైనా పురుషుడివైనా, యవ్వనస్తుడివైనా వృద్ధుడివైనా, నువ్వు ఎవ్వరవైనా ఏం చేస్తారాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవలసిందే, ఆయన ఆజ్ఞలను పాటించి తీరవలసిందే. ఇందులో ఎవరైనా మినహాయింపు ఉన్నారండి? ఎవరైనా మినహాయింపు ఉన్నారా? ఎవరు లేరండి. అంటే సాధారణంగా ఒకవేళ మనకే గనక ఏ కష్టం లేకపోతే, అన్ని సుఖాలకు అలవాటు పడిపోతే కొంచెం అతిశయిస్తామండి. గర్వించే ప్రమాదం ఉందా లేదా? ఏమండి? ప్రమాదం ఉంది. సొలొమోను అదే పని చేశాడంటే. సొలొమోను కనుక పేదోడై ఉంటే చక్కగా దేవుడి మీద ఆధారపడేవాడు, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండేవాడు, దేవుని ఆజ్ఞలు గైకునేవాడు. కానీ ఎప్పుడైతే అతను ధనవంతుడు అయిపోయాడో అతను హృదయం గర్వించేసిందండి. చూడండి, 1 రాజుల గ్రంథం 11 అధ్యాయం. 1 రాజుల గ్రంథం 11 అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదివితే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియో, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియో యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. ఇది ఎప్పుడో ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఆనాడే చెప్పాడు దేవుడు మీరు ఎవరితో సహవాసం చేయకూడదో, ఎవరితో సహవాసం చేయాలో ఆనాడే చెప్పాడు. కానీ
సొలొమోను రాజు అయిన తర్వాత ఆ శాసనాలని, ఆ కట్టడలను తొంగలో తొక్కేశాడండి, నిర్లక్ష్యం చేశాడు. దేవుడి యందు భయభక్తులు విడిచిపెట్టేశాడు. చూడండి ఏం చేశాడో. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, అండి ఐగుప్తులో ఉన్న ఫరో రాజు కూతురిని పెళ్లి చేసుకున్నాడట. చేసుకోవచ్చా? ఐగుప్తులు పిల్లలు పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఇంకా ఐగుప్తులోనట పరస్త్రీలను ఎంతో మందిని మోహించాడట. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. ఏమండి? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు అంటే రాజుకు పుట్టిన వాళ్ళందరూ ఎవరండి? సామాన్యులు కాదు, పేదోళ్ళు కాదు. 700 మంది ఎవరండి? ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు, ఆయా రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజుల కుమార్తెల్ని పెళ్లి చేసుకుని వచ్చేసేవాడు, ఉట్టిచేతితో రాకుండా వచ్చేసేటప్పుడు. అలా ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడంట? డబ్బు గర్వంతో కళ్ళు నెత్తికెక్కి దేవుడు యందు భయభక్తులు విడిచిపెట్టి అన్య స్త్రీలని పెళ్లి చేసుకోకూడదని తెలిసి కూడా 700 మందిని పెళ్లి చేసుకున్నాడట. ఇంకేం చేశాడమ్మా? 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. 300 మంది ఉపపత్నులను కూడా, అంటే వీళ్ళు భార్యలు కాదు, వీళ్ళు ఉంపుడు వ్యక్తులు. 300 మంది అటండి. అధికారికంగా 700 మంది, అఫీషియల్గా 700 మంది, అన్అఫీషియల్గా 300 మంది. మొత్తం ఎంతమంది అంటండి? 1000 మంది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏం చేస్తారండి మరి? అన్యులు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు చెప్పండి? అవిశ్వాసులు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? త్రిప్పేస్తారు. ఏం చేస్తారమ్మా? మనల్ని తిప్పేస్తారు. మన మెడలు ఎలా ఉన్న వాటిని తిప్పేస్తారు, వెనక్కి తిప్పేస్తారండి. దేవుడితో ఉన్నవారిని సాతానుతో తిప్పేస్తారు, వెలుగుతో ఉన్నవారిని చీకటితో త్రిప్పేస్తారు. అన్ని జనులు తిప్పేస్తారండి. ప్రార్థనతో లేకుండా, వాక్యంతో లేకుండా, దేవుడితో మనసు లేకుండా తిప్పేస్తారండి. డబ్బు సంపాదించు, అది కావాలి, మాకు ఇది కావాలి, ఎప్పుడు తెస్తావు డబ్బులని ఇలాగా సొలొమోనుని వేధించేశారనమాట వాళ్ళు. ఇంకా దేవుడిని మర్చిపోయాడండి. డబ్బు భార్యలు, గుర్రాలు, ఆస్తులు, వీటి మీద పడిపోయాడు మన సంతానం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రెప్పగా. చూడండి, యవన కాలంలో ఉన్నప్పుడు యెహోవా దేవుడికి యెరూషలేములో మందిరం కట్టాడండి. తన తండ్రి సంపాదించిన ఆస్తే కాక తాను కూడా కొంత డబ్బు సంపాదించి చాలా మంది దగ్గర విరాళం అడిగి అదంతా తెచ్చి యెహోవా దేవుడికి ఏమండి బంగారంతో పూత పూసి గోల్డెన్ టెంపుల్ కట్టాడండి యెరూషలేములో మందిరం. బాగుంది. కానీ వృద్ధుడైన తర్వాత ఏం చేశాడటమ్మా? యెహోవా దేవుడికి ఏ చేతులతోనైతే కట్టించాడో అదే చేతులతో అతని భార్య అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు వలె అతని హృదయము దేవుడిని యెహోవా వలె యథార్థంగా లేకపోయేనో. ఇతర దేవతలకి కూడా మందిరాలు కట్టాడట. సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. దేవతలను కూడా అనుసరించాడంట. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకు, మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. ఏమండి? యెరూషలేములోనేమో యెహోవా దేవుడికి కట్టాడు,
యెరూషలేము ఎదురుగా కొండలు ఉన్నాయంట. ఆ కొండల మీదేమో ఈ దేవతలకి కూడా బలిపీఠాలు కట్టించాడట. తమ దేవతలకు దూపం వేయచ్చు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. ఏమండి, సొలొమోను గారండి ఏం చెప్తున్నాడండి మనకి, మానవ కోటికి? నాయనా, ఇంత జ్ఞానం ఉండి నేనే పరలోకాన్ని కోల్పోయాను, ఇంత ధనం ఉండి నేనే పరలోకానికి అర్హతను కోల్పోయాను, ఎంత తెలివైన వాడినో, ఎన్ని సకల శాస్త్రాలు చదివాను, జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, అన్ని శాస్త్రాల మీద రీసెర్చ్ చేశాడు సొలొమోను. ఇంత పాండిత్యం ఉంది, ఇంత జ్ఞానం ఉంది. అతని జ్ఞానాన్ని చూడడానికట దేశాల నుంచి ఎంతో మంది చూడడానికి వచ్చేవారటండి. అతని జ్ఞానం అంత గొప్ప జ్ఞానం, సొలొమోను జ్ఞానం. యేసుప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో సొలొమోను వైభవం అనే మాట వాడాడు. సొలొమోను ఎలా ఉండేవాడండి? వైభవం అంటే ఏంటంటే అర్థం, అతని దగ్గర వెండికి లెక్కలు లేవటండి. వెండికి అంటే వెండి ఎన్ని కేజీలు ఉందో లెక్కలు లేవు. వస్తుంది వెండి, ఖర్చు పెడేస్తుంటారు, కానీ వెండికి పొద్దులు రాయడం మానేశారంటండి. ఇంకా బంగారం తప్ప వెండికి లెక్కలే లేవంటండి. ఎంత వైభవమో చూడండి. అంత ధనవంతుడు ఏమైపోయాడండి? చివరికి ఏమైపోయాడండి? దేవుని రాజ్యాన్ని కోల్పోయాడండి. పరలోక రాజ్యానికి అర్హతను కోల్పోయాడు. దేని బట్టండి? యెహోవా యందు భయభక్తులు లేకపోవడం వల్ల, దేవుని కట్టడలను అనుసరించకపోవడం వల్ల. కాబట్టి ఆయనే చెప్తున్నాడు మనందరికీ, నాయనలారా, భావి తరాల వారులారా, ఇదిగో నేను పాడైపోయాను, మీరు పాడవకండి. ఇదిగో నేను చెప్తున్నాను, మానవ కోటికి ఒకటే విధి. మీరు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎంత ఎత్తుకైనా ఎదగండి, ఎంతైనా ఈ భూమి మీద సాధించండి, ఎన్ని విజయాలైనా సాధించండి, ఎంత ఎత్తుకైనా ఎదగండి. దేవుడు ఎంత ఆశీర్వదిస్తే అంత ఆశీర్వాదం పొందుకోండి. కానీ దేవుడి యందు భయభక్తులు మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. ఏమండి, బిజీ అయిపోతే దేవుడికి దూరం అయిపోతుంటాం కదండి. బిజీ షెడ్యూల్ అయిపోయినప్పుడు దేవుని దూరం అయిపోతాం, ప్రార్థన చేసుకోవడం మానేస్తాం. ఖాళీ లేదండి అంటాం. ఎక్కడండి ఖాళీ లేదండి, తీరిక లేదండి అంటుంటాం. మనం ఎప్పుడు కూడా మనం ఎంత బిజీ అయినా దేవుడు సమయాన్ని మాత్రం ఎప్పుడు కూడా దొంగిలించకూడదండి. దావీదట మహారాజు అయినప్పటికీ రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి దావీదు? 7 మార్లు అట్టండి. దినమునకు 7 సార్లు. ఏంటి, రాజు అయిన తర్వాత 7 సార్లు ప్రార్థన చేయడం అంత ఖాళీ ఉంటుందండి రాజుగారికి? ఒక ఎమ్మెల్యే గారికే అన్నం తింటే చేయగొడుకోవడానికి ఖాళీ ఉండదు ఏంటి? అంతమంది జనం ఖాళీ ఉండదు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడాలి, అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యేకి అంత ఖాళీ లేనప్పుడు చక్రవర్తి ఏమండి, దావీదుకి ఎంత బిజీ ఉండదండి. ఎన్ని పనులు, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిష్కరించాలి. ఎన్ని సమస్యలుండి కూడా రోజుకి 7 సార్లు దేవుడికి మొక్కుకొని అలా ప్రార్థన చేసేవాడంటే, అందుకేనండి దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు. దావీదు హృదయం యెహోవా యందు ఉన్నట్లు అతని కుమారుడు హృదయం లేదు అన్నాడు. ఒకవేళ దావీదులాగా ఉండుంటే సొలొమోను కూడా ఎక్కడ ఉంటాడండి? పరలోక రాజ్యంలో ఉంటాడండి. పరలోకానికి అర్హత సంపాదించుకునండి. కానీ తండ్రికి ఉన్న స్వభావం ఎవరిలో లేదండి? కుమారుల్లో లేదండి. అందుకనే సొలొమోను ఆయన పతనం అయిపోయినప్పటికీ సొలొమోను మాత్రం ఈ ప్రసంగి గ్రంథం ద్వారా భావి తరాల వారు ఎవ్వరూ కూడా ఈ తప్పు చేయకూడదు. ఎవరు కూడా దేవుడి యందు భయభక్తులను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, విస్మయం అందకూడదు. ఖచ్చితంగా మనము దేవుడికి భయపడాలి, గడగడ వణకాలి. దేవుడి పేరు ఎత్తగానే లొంగిపోవాలి. దేవుడిని ఎదిరించకూడదు, దేవుడి మాటలకి ఎదురు చెప్పకూడదు. అది మనకి క్షేమమో కాదండి. ఎంత దేవుడి దగ్గర మనం అణిగి ఉంటామో, ఎంత దేవుడి మాటల్ని ఆనందిస్తామో అంత మనం
పరలోక రాజ్యానికి సమీపంగా ఉంటామండి, దేవుడికి సమీపంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడు అంటే మనకి నిర్లక్ష్యం వచ్చిందో, ఎప్పుడైతే దేవుడు అంటే మనకు అశ్రద్ధ ఏర్పడిందో, మన పతనం ప్రారంభమైనట్టే. ఏమండి, మన పతనం ప్రారంభమైనట్టే. సొలొమోను గారు ఎంత చక్కగానో ఈ సంగతులు మనకి తెలియజేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. చాలామంది ఈ విధి నిర్వహణ గురించి చాలామందికి అర్థం కావటం లేదండి. ఏమండి, ఈ భూమి మీద మనందరం బ్రతికినంత కాలం దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించే పనిలో ఉన్నామనుకోండి, దేవుడు అప్పగించిన డ్యూటీ కదండి ఇది, ఆ డ్యూటీలో ఉన్నామనుకోండి, సడన్గా మనం చనిపోయామనుకోండి, ఏమండి, దేవుడు మనం ఆయన డ్యూటీలో ఉండగా మనం చనిపోయాం కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడా, జ్ఞాపకం చేసుకోడా? మన పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడా, జ్ఞాపకం చేసుకోడా? మన కుటుంబాన్ని. ఏమండి, గవర్నమెంట్ జాబ్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే, స్వప్న గారే చేస్తున్నారు. స్వప్న గారు డ్యూటీలో ఉండగా ఒకవేళ ఏదైనా ప్రమాదం సాత్తు ఒకవేళ ఏమైనా చనిపోయారు అనుకోండి, ప్రభుత్వం మిమ్మల్ని ఆదరిస్తుంది కదండి, మీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఈవిడ ఆన్ డ్యూటీలో చనిపోయారు, ఆన్ డ్యూటీలో వర్క్ చేస్తుండగా చనిపోయారు కాబట్టి ఆమె కుమారుడికి ఏదైనా జాబ్ ఇవ్వాలి, ఆమె కూతురికి ఏదైనా ఇవ్వాలి, లేక వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని ప్రభుత్వాలే చూస్తాయి. అమ్మ, తప్పుగా అన్నా నన్ను అనుకోకండి, ఉదాహరణగా చెప్పాను. అమ్మా, దేవుడి పనిలో మనం ఉంటే, ఒకవేళ ఆయన పనిలో ఉంటుండగా మనకి ఏదైనా శ్రమలు వచ్చాయి, దేవుడు ఆదుకుంటాడో ఆదుకోడండి. మనం ఆయన పనిలో ఉన్నాం, ఆయన అప్పగించిన పని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరిస్తున్నాం. ఇశ్రాయేలీయులేమో పాత నిబంధనను అనుసరిస్తారు, మనమేమో యేసుప్రభు కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగం, అంటే కొత్త నిబంధన అంటే ఏదమ్మా, యేసుప్రభు కొండ మీద చెప్పినటువంటి నియమాలు, జీవ నియమాలు, వాటిని మనం ఇప్పుడు అనుసరించాలి. ఆ నియమాలని మనం అనుసరిస్తూ ఉండగా మనం ఏదో శ్రమలో పడిపోయాం, ఏదో కష్టంలో పడిపోయాం, ఏదో కరువులో పడిపోయాం, ఇబ్బందులో పడిపోయాం, నష్టపోయాం, ప్రాణమే కోల్పోయాం. దేవుడు చూస్తూ ఉంటాడా? ఏమండి, ఖచ్చితంగా దేవుడు ఆదుకుంటాడు, ఆదుకోడండి. ఆయన విధి నిర్వహణలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు. మన భక్తిని బట్టి, మన ప్రేమను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మన పిల్లల్ని కూడా దేవుడు ఆదుకుంటాడండి. దావీదు అంత భక్తిగా ఉండబట్టి దావీదుకి దేవుడు మాట ఇచ్చాడండి, ఇదిగో నీ కుమారుణ్ణి ఒకరిని నిత్యమో ఈ సింహాసనం మీద కూర్చోబెడతాను అని. సొలొమోను చేసిన పాపానికి సొలొమోన్ని వెంటనే చంపేయాలి, న్యాయంగా అయితే కదండి. దేవుడు చిన్న చిన్న పాపాలు చేసిన వాళ్ళని చంపేశాడు, కానీ సొలొమోను చేసింది మామూలు తప్పులు కావు, పాపంలో కల్లా పరాకాష్ఠలాగా అయిపోయాడు. కానీ సొలొమోను ఎందుకు చంపలేదు? ఎందుకు సొలొమోను రాజుగా తీసివేయలేదు? ఏంటండి, దావీదుకి ఇచ్చిన మాట. దావీదు ఎలాగున్నాడు? విధి నిర్వహణలో ఉన్నాడు, దేవుడు అప్పగించిన పనికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి దావీదుకి ఇచ్చిన మాటను బట్టి సొలొమోనును భరించాడండి దేవుడు. నీ రాజ్యం తొలగిపోతుంది, కానీ నీ కాలంలో కాదు, నీ కొడుకు కాలంలో నేను దాన్ని వేరొకరికి ఇచ్చేస్తాను. కానీ ఒక గోత్రం మాత్రం, మీ గోత్రం అలా ఉంటుంది, యోధా గోత్రం ఉంటుంది, అది దావీదుకి ఇచ్చిన మాట బట్టే ఉంటుంది అని అక్కడ మనం ఇందాక చదువుకున్నప్పుడు పూర్తిగా చదివితే దేవుడు హెచ్చరించాడట 2 సార్లు సొలొమోనుకి. దేవుడు హెచ్చరించినా కానీ సొలొమోను మనసు మార్చుకోలేదండి, కఠినం చేసుకున్నాడు. అందుకే సొలొమోను దేవుని రాజ్యానికి అర్హతను కోల్పోయాడండి. ఈరోజు మనం అదే పాఠాన్ని వింటున్నాం, అదే సొలొమోను చెప్పిన మాటను మనం చదువుకుంటున్నాం. అమ్మలారా, అక్కలారా, మీరు నా మాట వినండి. నేను ఎంత తెలివైన వాడినే భ్రష్టుడిని అయిపోయాను. మీరు తెలివిని చూసుకొని మీరు అతిశయించకండి, అందాన్ని చూసుకొని అతిశయించకండి, డబ్బును చూసుకొని అతిశయించకండి. నాకంటే మీరేమి ఎక్కువ వాళ్ళు కాదు, నేను వాటిని చూసి అతిశయించి ఇలాగ అయిపోయాను. మీరు మాత్రం
మీకందరికీ, మానవ కోటి అందరికీ నేను ఒకటే విధిని జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండవలసిందే. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి తీరవలసిందే అని మానవ కోటికి ఒక విధిని జ్ఞాపకం చేశాడండి. ఇప్పటికీ చాలామంది విధి అనగానే ఏమనుకుంటారు తెలుసా అండి? తలరాత అనుకుంటారండి. విధి అంటే ఏమనుకుంటారమ్మా చాలామంది? తలరాత అనుకుంటారు. చూడండి, చాలా సందర్భాల్లో ఒకడు ఫుల్లుగా తాగి సస్తాడు. వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆవిడని వాదార్చడానికి వచ్చిన వాళ్ళు చిన్న వయసులోనే దేవుడి అమ్మ బొట్టు తుడిచేశాడు, దేవుడు ఎంత అన్యాయం చేశాడు అంటారండి. ఏమంటే అది దేవుడు చేసిన అన్యాయమా? దేవుడు ఈవిడ తలరాత ఇలా రాశాడా? అతను తాగేసి చేస్తే దేవుడు తలరాత రాశాడు అంటారేంటి? కొంతమంది స్టూడెంట్స్ ఏమండి చక్కగా స్కూల్కి వెళ్లకుండా సినిమాలకి షికార్లకి వెళ్ళి ఏమండి విచ్చలవిడిగా సెల్ ఫోన్తో గడిపేసి మార్కులు రాకుండా ఫెయిల్ అయిపోతుంటారు. ఏమండి అప్పుడేమంటారు? దేవుడు వీడి తలరాత ఇలా రాశాడు, ఏం చేస్తాం అంటారండి. ఇటు వాడు చదువుకోవడం మానేసి వాడు విచ్చలవిడిగా తిరిగి భయభక్తులు లేకుండా తిరిగి ఫెయిల్ అయిపోతే దేవుడు తలరాత రాశాడా? దేవుడు మన తలరాతలు రాయడండి. దేవుడు మన చేతి గీతలు దేవుడు రాసినవి కావు. కొంతమంది ఈ చేతి గీతల మీద ఆధారపడుతుంటారు. ఏమండి ఈ గీతలు మనం తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం కదా, ఆ 9 నెలలు మన చేతులు ఎలా ఉంటాయి? ఇలాగ ముడుచుకొని ఉంటాయండి. ఈ ముడుచుకొని ఉండడం వల్ల 9 నెలలు ముడుచుకొని ఉండడం వల్ల అక్కడ మచ్చలు వస్తాయి, ఆ ముడుచుకొని ఉండడం వల్ల. అంతే తప్ప ఇవి దేవుడు రాసిన గీతలు కావు. ఈ చెయ్యి ఎవరికో చూపించుకొని అనేది చెప్తే నమ్మేస్తుంటారు అందరూ. ఏమండి అవన్నీ అబద్ధం అండి. ఒకవేళ ఈ చేతి గీతలే కనుక మనకు లేకపోతే మనం అన్నం తినేటప్పుడు మన చెయ్యి అలా వంగుతుందా అండి? ఈ మడతలు ఉండబట్టే అక్కడ అలా మడతలు పడుతున్నాయి. ఆ మడతలే కనుక దేవుడు అక్కడ పెట్టకపోతే మన అన్నం తినేటప్పుడు చెయ్యి ఇలా ఇలా పిడికిడు ముడవలేము. మనం ఇలా తన్ని పెట్టి ఉండిపోతుంది చెయ్యి. మన చెయ్యి ఇలా వంగుతుంది, ఇలా స్ప్రింగ్లా ఉందంటే కారణం ఏంటండి? ఆ గీతలే, ఆ మడతలే. ఆ మడతలు అందుకు దేవుడు పెట్టాడు తప్ప అది నీ తలరాత కాదు, నీ యొక్క చేతి గీతలో నీ తలరాత కాదండి. దేవుడు ఎవరి తలరాత ముందుగా రాయుడు. దేవుడు కొందరు నరకానికి పోవాలని, కొందరు పరలోకానికి వెళ్ళాలని దేవుడు ఎవరిని పుట్టించడండి. మనకు తెలుసు ప్రసంగి గ్రంథం 7:29 దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును అనే మాట రాయబడిందండి. దేవుడు ఎలా పుట్టించాడండి మానవుల్ని? యథార్థవంతులు అంటే ఏంటండి అర్థం? యథార్థవంతులు అంటే సిన్సియర్గా, ఒక్క లోపం లేనివాడుగా దేవుడు పుట్టించాడండి. కానీ మనిషి పుట్టిన తర్వాత, పెద్దోడైన తర్వాత ఏం చేస్తాడట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉందిరు. చూసారండి? తంత్రాలు కల్పించుకొని తలరాత రాసుకున్నది ఎవరంటే మనిషి. దేవుడు మాత్రం అందరినీ సమానంగా యథార్థవంతులుగానే పుట్టిస్తాడండి. కాబట్టి యథార్థవంతులుగా పుట్టించడం దేవుడి పని, యథార్థంగా బ్రతకడం మన పని. అవునా కాదండి? మనం యథార్థంగా బ్రతకకుండా మనం ఏదో నేరాలో ఘోరాలో చేసి దేవుడు అంతా తలరాత ఇలా రాశాడంటే దేవుడికి ఏమొస్తుందమ్మా? కోపం వస్తుంది రాదా? నేను యథార్థవంతులుగా పుట్టించాను కదా మిమ్మల్ని, మీరు యథార్థంగా బ్రతకలేదు, నన్ను అంటారా? అంటాడా? దేవుడు ఖచ్చితంగా అంటాడండి. ఖచ్చితంగా అంటాడు. జఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇశ్రాయేల్ ప్రజలతో ఏమన్నాడంటే, సిగ్గుమాలిన జనులారా. ఏంటండి ఇశ్రాయేల్ ప్రజల్ని అంత అగౌరవంగా మాట్లాడుతున్నట్టు ఏంటండి దేవుడు? అలాగే అనొచ్చా అండి? మనం ఎవరినైనా అంటామా సిగ్గుమాలిన జనులారా అని? మనం అంటాం అప్పుడప్పుడు. వాళ్ళు చేసే పనులు బాగోకపోతే ఏమంటామండి? ఒరే నువ్వు మనిషివా పశువా అంటామా? అంటాం కదా. పనులు బట్టి వాళ్ళు చేసే క్రియలు బాగోకపోతే, వాళ్ళ అలవాట్లు బాగోకపోతే, వాళ్ళ మాటలు బాగోకపోతే, వాళ్ళ గుణం బాగోకపోతే మనం కూడా అంటుంటాం అప్పుడప్పుడు మనిషివా పశువారా అని. దేవుడు కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని అందుకే అలా మాట్లాడాడండి. సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు
సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునుపే కూడి రండి. విధి నిర్ణయము అయిపోయిందన్నాడా, కాకముందే అంటున్నాడా? కాకముందు అంటే అర్థం ఏంటి? ఇంకా అవలేదు బాబు, మీకు ఇంకా కొద్ది టైం ఇస్తున్నాను, ఇప్పటికైనా మీరు మారితే వచ్చేయండి, నా వైపు వచ్చేయండి, మీకు అవకాశం ఇస్తాను, మీరు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాను, ఇప్పటికైనా కొంప మునిగిపోయింది ఏమీ లేదు, ఇప్పటికైనా మీరు రండి, నా దగ్గరికి రండిరా అని పిలుస్తున్నాడండి. చూసారండి? అంటే ఈ మాటలో దేవుడు విధిని ముందుగా నిర్ణయించేస్తాడా, మన జీవితాన్ని బట్టి నిర్ణయిస్తాడా? ఏదమ్మా, మన జీవితమే మన విధిని నిర్ణయిస్తాడు. మన జీవితం మనమే పాడు చేసుకుంటే చేతులారా, ఆ తర్వాత మన జీవితాన్ని దేవుడు నిర్ణయిస్తాడు ఒక రోజున. ఇంకా నువ్వు ఉండడానికి వీల్లేదు, వచ్చేరా, ఇంకా వేస్ట్ ఇక్కడ అనేసి. ఏమండి? మన జీవితమే, మన క్రియలే మన విధిని నిర్ణయిస్తాయి. మన తలరాతని మనమే రాసుకుంటున్నాం తప్ప దేవుడు ముందుగా మన తలరాతల్ని రాయలేదు అనే సంగతిని మనం ఇక్కడ ఆలోచన చేయాలండి. దేవుడు మనిషికి మంచి చెడుల ఆ స్వేచ్ఛని ఇచ్చాడండి. ఏది కోరుకుంటావో నీ ఇష్టం, ఏదైనా చేసే స్వేచ్ఛ నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఆదాముకి 2 పిల్లలు, కయీను, హేబేలు. హేబేలేమో దేవుడికి నచ్చినట్టుగా బ్రతికాడు, కయీను దేవుడిని సంతోషపెట్టలేకపోయాడే. హేబేల్ని చంపేశాడు కూడా. మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఏంటి దేవుడు నిజంగా ఉంటే ఆ కయ్యని ఆపేవచ్చు కదా చెయ్యి పట్టుకొని, అనిపించలేదండి? అంటే దేవుడు ఏమిచ్చాడు కయ్యనికి? చెడిపోయే ఛాన్స్ కూడా ఇచ్చాడు, స్వేచ్ఛ, నీ ఇష్టమే. నువ్వు నీతిగా బ్రతుకుతావో లే దుర్నీతి పరుడుగా మారిపోతావు, నీ ఇష్టం. ఆ స్వేచ్ఛని ఇచ్చాడండి. ఆ స్వేచ్ఛని హేబేలేమో మంచికి వాడుకున్నాడు, కయ్యేనో చెడుకు వాడుకున్నాడండి. ఈరోజు మన ముందుని కూడా ఉందండి. మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమా, లేదా నాకు దేవుడు అక్కర్లేదు, దేవుడు లేడు, ఎవరూ లేరు, నేను డబ్బు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, బంగారం సంపాదించుకోవాలి, ఇది కావాలి, భూములు సంపాదించుకుంటాను, ఫ్లాట్లు సంపాదించుకుంటాను, గొప్ప పేరు సంపాదించుకుంటాను అనుకున్నాం అనుకోండి, ఏమండి? స్వేచ్ఛ మన చేతిలోనే ఉంది. ఇప్పటికీ కూడా దేవుడు మనకు స్వేచ్ఛని ఇస్తూ ఉన్నాడండి. అందుకనే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, మానవ కోటికి ఇదే విధి అని చెప్పి అప్పుడు చివరిలో ఒక మాట మాట్లాడుతున్నాడండి. 14వ వచనంలో, 14వ వచనం చూస్తే, ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును అన్నాడు. దేవుడట ఈ భూమి మీద నువ్వు ఎలాగైతే బ్రతుకు, కానీ ఒకరోజు మాత్రం ఘోరమైన అంటే రహస్యమైన, నువ్వు రహస్యంగా చేసినటువంటివి అన్నీ కూడా, ప్రతి అంశము, అది మంచి పనైనా అది చెడ్డ పనైనా, ప్రతిదాన్ని కూడా తీర్పులోనికి తీసుకొస్తాడంట. దేవుడు తీర్పు దినాన్న లెక్క అడుగుతాడంట. అడగడండి, నాయనా నీకు ఒక ఆజ్ఞ జారీ చేశాను కదా సొలొమోను ద్వారానా, విధి నిర్ణయము మీరందరూ కూడా ఖచ్చితంగా నా యందు భయభక్తులు కలిగి ఉండాలని, నా కట్టడలను అనుసరించాలని చెప్పించాను కదా, మానవ కోటికి ఇదే విధి అని చెప్పాను కదా, నువ్వెందుకు అనుసరించలేదు? నువ్వెందుకు భయభక్తులు కలిగి లేవు? నువ్వెందుకు నా కట్టడలను అనుసరించలేదు అని దేవుడు తీర్పుదినాన్ని అడుగుతాడు. అడగడండి, ప్రతి మనిషిని అడుగుతాడు. కాబట్టి మనం మొదలు పెడదాం. మనం అప్పుడే పరలోక రాజ్యానికి అర్హతలు సంపాదించేసాం అనుకోకూడదండి. ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాం పరలోక రాజ్యానికి. బాప్తిసం పొందుకున్నాం తప్ప యేసుప్రభు కట్టడలు ఎక్కడ అనుసరిస్తున్నాం? యేసుప్రభు మనకు ఎంత అర్థమయ్యాడు? బైబిల్ మనకు ఎంత అర్థమైంది? ఏ విషయాల్లో పాస్ అయిపోయాం చెప్పండి? ఏ విషయాల్లో భక్తి కనపడుతుంది? ఎక్కడ మనం సిన్సియర్గా ఉండగలుగుతున్నాం?
ఏమండి? ఎక్కడో ఇంకా మనం ఎక్కడో అడుగుని ఉన్నామండి. ఇంకా మనం చాలా నేర్చుకోవాలి, చాలా భయభక్తులు కలిగి ఉండాలి. ఇది తప్పనిసరిగా పాటించవలసినటువంటి విధండి. ఇది తప్పనిసరిగా పాటించవలసిన ఇది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇప్పుడు ఇలాంటి వాక్యాలు మనం చదువుకోవడం ద్వారా మనకు ఒక బూస్ట్ అందుతుంది. నాకేం పర్వాలేదు, నేను పరలోకరాజ్యం వెళ్ళిపోతానని అలాంటి భ్రమలో ఎవరు ఉండకూడదు. ఏమండి? అలా భ్రమలో ఉండే సొలొమోను ఏమైపోయాడు? ఆ భ్రమలోనే పతనం అయిపోయాడండి. భ్రమలోనే పతనం అయిపోయాడు. నాకేంటి, దేవుడికి మందిరం కట్టించాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నాడు మొదట్లో. కానీ చివరికి అర్థమైంది ఏంటండి? అతనికి అర్థమైంది, భయభక్తులు లేకపోతే వెళ్ళవరా అన్నాడు. నేను ఎప్పుడో దేవుడి యందు భయభక్తులు విడిచిపెట్టేశాను అన్నాడు. ఏమండి? ఒకవేళ ఈరోజు మనకి ఛాన్స్ ఉంది, ఇంకా విధి నిర్ణయం అవ్వలేదు. విధి నిర్ణయం అయిపోయిందని అర్థం ఏంటి తెలుసా అండి ఈశ్వరరావు గారు? విధి నిర్ణయం అయిపోతే, మన విషయంలో విధి నిర్ణయం అయిపోతే ఏమవుతుందండి? చెప్పలేదు, ప్రసాద్ గారు చెప్పేస్తారు. మన విషయంలో విధి నిర్ణయం అయిపోతే ఏమవుతుంది? ఆ రోజే మన లాస్ట్ డేట్ అండి. ఇంకా అర్థమైందండి? మనం బతుకున్నామంటే అర్థం ఏంటి? ఇంకా మనకి మారు మనసు పొందడానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడండి, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇంకా అవకాశం ఉంది. మనం బ్రతుకున్నామంటే ఇంకా అవకాశం ఉంది. చచ్చిపోయామంటే ఇంకా లేదండి. ఇంకా విధి నిర్ణయించేశాడు దేవుడు. నువ్వు ఉండడానికి వీల్లేదో, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను అన్నాడా ఆ ధనవంతుడి గురించి? ఇంకా అతనికి అవకాశం లేదండి. కాబట్టి దేవుడు మనకి ఛాన్స్ ఇచ్చాడు. మనం కొద్ది వాక్యం నేర్చుకోగలిగాం. దేవుడి దయ వల్ల మనం నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మనం భక్తిగా బ్రతకడానికి ప్రాక్టీస్ చేద్దాం, విశ్వాసంగా బ్రతకడానికి ప్రాక్టీస్ చేద్దాం, మంచి వాళ్ళతో సహవాసం చేద్దాం, మంచిని అలవాటు చేసుకుందాం, చెడుకి దూరంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. అలా ఉంటే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి అర్హులం అవుతామండి. అలా జీవించడానికి మనందరం ప్రయత్నించేద్దాం. ఎంత చక్కటి అవకాశాన్ని అందించి మనందరికీ, మనకే కాకుండా యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి వాక్యాన్ని అందజేసినటువంటి సోదరి స్వప్న గారికి, ఆయన కుటుంబానికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందామండి.